ఆత్మకూరు ప్రాంత ప్రజల అన్ని రంగాల అభివృద్ధి నా ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఎడవలిలో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయిన నూతన జెడ్పీ హైస్కూల్ భవనం, సీసీ రోడ్లు, పశువుల షెడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం ముఖ్య అతిథిగా విచ్చేశారు. చెర్ల ఎడవల్లి గ్రామానికి విచ్చేసిన ఆనంకి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఆనంని సభా వేదికపై భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక నాయకులతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆత్మకూరు మండలంలోని ఈ గ్రామానికి రాలేకపోయినా తనను రెండోసారి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఆశీర్వదించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తదుపరి ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల పాలన విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్ను మంత్రి ఆనం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రండి మీరు కూడా ఒక్కసారి కోరుతుంది సార్, నన్ను చూస్తున్నారు. వేణుకి ఇచ్చారా? ఏమో అందరం బట్టామా లేదా? కానీ 10 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా వస్తే ఈ 42R అనేది అలాగే ఉండిపోయింది. ఆ రోజు మెయిన్ కెనాల్కి స్లూయిస్ కట్టారు కానీ నీళ్లు వదలలేదు. వదలాలంటే ఫారెస్ట్ అడ్డమని, భూమి సమకూరలేదని, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని అంటే మరి ఆ రోజు అందరిని పిలిచి మాట్లాడి, రైతులను ఒప్పించి, అధికారులను ఒప్పించి, మిషన్లు పెట్టి ఆ రోజు ఆ కాలువని మొదలుపెట్టి ఇవాళ కాలువని చాలా వరకు మెయిన్ కెనాల్ అంతా కూడా చేయడం జరిగింది. ఇంకా కొన్ని పంట కాలువలు కొరవలు ఉన్నాయని అన్నాడు. పంట కాలువలు నీళ్లు వచ్చాక పంట కాలువలు ఏ ఇంజనీర్ రాకర్లే, ఎక్కడ నీళ్లు అవసరం ఉంటే అక్కడ రైతులే కాలువలు తీసుకుని పంటలు పండించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతే తప్ప ఎవరో రావాలి, ఎవరో వచ్చి కాలువ తీస్తే, పెద్ద కాలువలు అయితే ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే దాదాపు 60-70 లక్షల రూపాయలు 42R ఎస్టిమేట్లు లేవు, శాంక్షన్ లేదు, పర్మిషన్ లేవు. కానీ ధైర్యం చేసి కాంట్రాక్టర్ల చేత పని మొదలుపెట్టించి పూర్తి చేయించాం. ఇంకా కొన్ని కొరవలు ఉన్నాయన్నారు, అవి కూడా చేసేదానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తాం. ఇలా ఒకటొకటిగా చేస్తూ వస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇంకొక ఆలయం కావాలన్నారు. మామూలుగా ప్రభుత్వ విధానాల్లో అయితే ఒక ఆలయం ఉన్న గ్రామాల్లో ఇంకొక ఆలయం కట్టరు. కానీ ఈ గ్రామం, నేను ఈ గ్రామానికి రాకపోయినా నన్ను ఆదరించిన గ్రామం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వంలో ఆదేశాలను మార్చుకునైనా ఈ ఆలయం నిర్మాణానికి నిధులు పంపిణీ చేస్తానని చెప్పి నేను మీకు మనం చేస్తాను. ఈ విధంగా చేస్తూ వచ్చిన సందర్భంలో కొన్ని ప్రధానమైన విషయాల్ని మీ అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. దాదాపు మన ఆత్మకూరు నియోజకవర్గంలో సంక్షేమానికి ఇప్పటి వరకు సీతారామచంద్రుల యొక్క ఆలయ ప్రతిష్ట, శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు, రేపటి విద్యార్థులకి స్కూల్ భవనం, ఇలాంటివి అనేకం చేస్తూ ఈరోజు ఇక్కడ మన గ్రామంలో ఈ కార్యక్రమాలకి రావడం జరిగింది. మన ఎంపీపీ వేణు చెప్పినట్లు ఎన్నికల సమయంలో కూడా నేను రాలేదు. ఇక్కడ చాలా తక్కువ సమయం,
ఆలస్యంగా ప్రకటించడం, అనేక ప్రాంతాల్లో ఎన్నికల కార్యక్రమం నిర్వహించడంలో ఆలస్యం కావడం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఏది ఏమైనప్పటికీ రెండవ దఫా ఆత్మకూరు శాసనసభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా మీకు సేవ చేసేటువంటి మహద్భాగ్యాన్ని నాకు మీరు ప్రసాదించారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాము. ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాము. ఈనాడు మన ప్రాంతానికి అనేక కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. అందులో ఇప్పుడు స్కూల్ భవనాలు కొంతమేర పూర్తయితే వాటిని ప్రారంభించి స్కూల్ ఓపెనింగ్కి పనికొచ్చే విధంగా తయారు చేసి, కొంతమంది దాతలు కూడా వచ్చి కొన్ని గదులు, అలాగే టాయిలెట్లు పిల్లలకి ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు ఈరోజు ఇక్కడ ఆలయానికి నేను ఇచ్చింది కొద్ది, మీరు సాధించింది గొప్ప. చిన్న ఆలయం ఏదైనా చేయాలి అని అడిగితే దేవాదాయ శాఖ పరిధిలో 5 లక్షల రూపాయలు నేను ఇస్తే దాదాపుగా 50 లక్షల రూపాయలు గ్రామస్తులందరూ కట్టి ఇంత దేదీప్యమానమైనటువంటి శోభాయమానమైన సీతారాముల కళ్యాణం, ఆ ఆలయం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా ప్రశస్తం. చాలా గ్రామస్తులకు అందరికీ ఆ సీతారామచంద్రుల యొక్క ఆశీస్సులు నిరంతరం ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక రైతాంగంగా మన ప్రాంతం, ఈ ప్రాంతంలో రైతాంగంగా చేయవలసిన కార్యక్రమాలకి గడిచిన 10 సంవత్సరాల క్రితం, అంటే ఈ 2 సంవత్సరాలు తీసేస్తే 2014లో రాష్ట్ర విభజన జరిగేటప్పటికీ ఆనాడు మనకు ఉన్నటువంటి సోమశిల ఉత్తరపు కాలువ పొడిగింపు అనేటువంటిది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఆనాడు దాన్ని మొదలుపెట్టి చేస్తే కొంత భాగం అటవీ భాగంలో ఆగిపోయి ఉంటే, మరి ఆనాడు ధైర్యం చేసి ఆ కాలువ తీకుంటే ఇవాళకి కూడా ఏఎస్పేట మండలానికి కింద ఉన్నటువంటి వరికుంటపాడు, కలిగిరి, అలాగే కందుకూరు నియోజకవర్గంలో రాళ్లపాడు ప్రాజెక్టు కూడా నీళ్లు పోయే అవకాశం లేదు. కానీ ఆనాడు మొండికి పడ్డాం, అధికారుల్ని ఒప్పించాం, మెప్పించాం, కొన్ని బెదిరింపులు వచ్చినాయి, అయినా కూడా ఆ కాలువని ఆనాడు చేయడం జరిగింది. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.